అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో మరోసారి గంజాయి దాడి కలకలం రేపింది. క్రికెట్ ఆడుకుంటున్న యువకులపై ఒక్కసారిగా దాడికి దిగిన దుండగులు భయాందోళన సృష్టించారు. రాడ్లు, కత్తులు, కట్టెలు, బీరుబాటులతో విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ దాడిలో ఇంజనీరింగ్ విద్యార్థి లతీష్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. గతంలో కూడా ఇదే గ్యాంగ్ పలు దాడులకు పాల్పడినట్లు సమాచారం వస్తోంది. ఈ ఘటనతో రాయచోటి ప్రజల్లో భయం నెలకొనగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. నా పేరు లతీష్ కుమార్. నేను బీటెక్ చదువుతాను. వీళ్ళు ఎస్ఎన్ కాలనీ, వీళ్ళు కొత్తపేట వాళ్ళు, చెక్ పోస్ట్ వాళ్ళు అందరూ కలిసి వచ్చి కొట్టినారు. ఏమో తెలియదు నేను నా పాటు నేను వస్తాంటే వచ్చి కొట్టేసినారు వాళ్ళు. కత్తులు, రాడ్లు, కట్టెలు, బీరుబాటలు, రాళ్లతో దిభాష, నరేష్, బబ్లు, ఇంకా చాలామంది ఉన్నారు. కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. ఫోటోలు అయితే చూపిస్తాను. ఫోన్లో ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయి. నేను కొలాట్లకి పోలే, అది వాళ్ళు చేసుకుంటారు వచ్చి కొట్టేసినారు. వాళ్ళు వచ్చి కొట్టినారు. శివారెడ్డి మనుషులు వాళ్ళందరూ వచ్చి కొట్టినారు. ఏం లేదు సార్, మాకు అసలు పంచాయతీలకే పోము. వాళ్ళు ఉన్నట్టుండి వచ్చి 100 మంది మీద పడిపోయినారు. గంజాయి మత్తులో ఉన్నారు వాళ్ళు. ఏం జరిగినా వాళ్ళే బాధ్యతలు అంతే సార్. ఇంకా మాకు గొడవలు మాకు పంచాయతీ నాకు తెలియదు. ఎవరైనా తెలియదు సార్. పిల్లోని కొట్టినారు. వాళ్ళు ఎవరైనా మనకు తెలియదు. క్రికెట్ ఆడుకునేదని పోయినారంటే కొట్టినారు. నాకు ఫోన్ చేశారు. నేను ఎలక్ట్రీషియన్ పని చేసుకుంటాను. నేను ఇంటికాడ లేను. ఫోన్ చేశాక వచ్చి పరిగెత్తి చూస్తాను.